అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ డిగ్రీ మూడవ సెమిస్టర్లో ఉన్నటువంటి యూనిట్ 3 మూడవ యూనిట్ భాషా సాంకేతికత అధ్యయనం, స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ టెక్నాలజీ. ఇటీవలి కాలంలో టెక్నాలజీ, అందులో లాంగ్వేజ్ టెక్నాలజీ అనేది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఈ మూడవ సెమిస్టర్లో లాంగ్వేజ్ టెక్నాలజీ అనేటువంటి అంశాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ మూడవ సెమిస్టర్లో మూడవ యూనిట్లో మొత్తం 6 అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి భాషా సాంకేతికత పరిచయం, ఇంట్రొడక్షన్ టు ద లాంగ్వేజ్ టెక్నాలజీ. రెండవది సమాచార ప్రచార సాంకేతిక పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనం దీన్ని ఐసిటి అని పిలుస్తూ ఉన్నాము. తర్వాత సామాజిక మాధ్యమాల్లో తెలుగు, సామాజిక మాధ్యమాల్లో తెలుగు స్థానం అని కూడా అంటారు, తెలుగు ఇన్ సోషల్ మీడియా. నాలుగవది యంత్రానువాదం, మెషిన్ ట్రాన్స్లేషన్. ఐదవది డిజిటల్ ఆకరాలు, డిజిటల్ రిసోర్సెస్. ఈ డిజిటల్గా మనకు ఉన్నటువంటి వనరులనే డిజిటల్ ఆకరాలు లేక డిజిటల్ రిసోర్సెస్ అని అంటారు. ఆరవది అంతర్జాలంలో తెలుగు వినియోగం, ఉపాధి అవకాశాలు. ఈ 6 అంశాలని విద్యార్థుల యొక్క ఉపయోగార్థం మూడవ సెమిస్టర్లోని మూడవ యూనిట్లో చేర్చడం జరిగింది. ఇది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యూనిట్ కాబట్టి విద్యార్థులు క్షుణ్ణంగా దీన్ని చదువుకోవాలి. అలాగే నిత్య జీవితంలో వారు చూస్తూ ఉన్నటువంటి అనేక భాషా సాంకేతిక పరికరాలు, భాషా సాంకేతికతను వాళ్ళు అన్వయించుకొని పరీక్షల్లో రాయాల్సినటువంటి అవసరం ఉంది. మనము ముందుకు వెళ్దాము. మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి మొట్టమొదటి అంశమైనటువంటి భాషా సాంకేతికత పరిచయం, ఇంట్రడక్షన్ టు ద లాంగ్వేజ్ టెక్నాలజీ. లాంగ్వేజ్ అంటే భాష మనకు తెలుసు. లాంగ్వేజ్ టెక్నాలజీ అంటే ఇటీవల అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ, అంటే సాంకేతికతను భాషకు అన్వయించి చెప్పినట్లయితే దానినే భాషా సాంకేతికత, లాంగ్వేజ్ టెక్నాలజీ అని అంటాము. నేటి కాలంలో అసలు టెక్నాలజీ లేకుండా ప్రపంచమే లేదని చెప్పవచ్చు. అట్లా టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో భాషా ప్రయోగంలో కూడా టెక్నాలజీ ప్రవేశించింది. భాష ఎప్పుడో పూర్వకాలంలో మానవుడు పుట్టినప్పుడు భాష ఉద్భవించింది అని చెప్తుంటారు. అంటే మానవుని పరిణామ క్రమంలో మానవుడు భాష నేర్చుకొని జంతువుల చేత విడిపడి తాను ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. ఈనాడు మానవుడు చెందినటువంటి ఈ వికాసానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే భాష మాత్రమే. ఈ భాష పూర్వకాలంలో మౌఖిక రూపంలో ఉన్నటువంటి ఈ భాష క్రమక్రమంగా లిఖిత రూపంలోకి రావడం జరిగింది. అంటే చాలా భాషలకి లిఖిత రూపాలు ఏర్పడ్డాయి. ఇప్పటికి కూడా కొన్ని భాషలకి లిఖిత రూపాలు లేవు, అంటే రాసేటువంటి పద్ధతి లేదు. ఆ విధంగా తెలుగు భాష తీసుకున్నట్లయితే చాలా ఏళ్ల క్రితమే తెలుగుకి లిఖిత రూపం అనేది ఏర్పడిందని చెప్పేసి మనము శాసనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. లిఖిత రూపం ఏర్పడ్డ తర్వాత పూర్వకాలంలో కవులు తాటాకు గ్రంథాలపైన మొట్టమొదట రాసేవారు. పూర్వకాలంలో నన్నయ్య నుండి మనకు రాయబడ్డటువంటి గ్రంథాలన్నీ కూడా తాటాకు గ్రంథాల్లో మనకు లభిస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిండో అప్పుడు ఈ భాషలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు సంభవించడం జరిగింది. అప్పుడు భాషలో ప్రతి భాషలో ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా లిఖిత రూపంలోకి మార్చబడి అనేక ముద్రణాలయాల ద్వారా భాష అనేది లిఖిత రూపంలోకి, ముద్రణ రూపంలోకి వచ్చింది. ఎప్పుడైతే ముద్రణ రూపంలోకి వచ్చిందో అప్పుడు భాషా సామర్థ్యం విపరీతంగా పెరిగింది. దానితో మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో ప్రచురించడం జరిగింది. అది భాషా విషయంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకా ఆధునిక కాలంలో కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత
ఈ ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాష కాస్త డిజిటల్ రూపంలోకి మార్పు చెందింది. అంటే భాషని కంప్యూటర్లో డిజిటల్ రూపంలో రూపొందించడానికి అవకాశం ఏర్పడింది. దానితో ఈ భాషలో ఇంకా ఒక గొప్ప విప్లవం రావడం జరిగింది. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లిఖిత రూపము లేక మౌఖిక రూపము ఈ రెండు రూపాల్లో ఉన్నటువంటి భాషని డిజిటల్ రూపంలోకి మార్చడం జరిగింది. ఈ విధంగా డిజిటల్ రూపంలోకి మార్చడానికి తోడ్పడేటువంటి సాధనాలనే మనము భాషా సాంకేతిక సాధనాలుగా చెప్పవచ్చు. భాషా సాంకేతికత అంటే ఏంటంటే మానవ భాషని కంప్యూటర్ ప్రోగ్రాము ద్వారా ఎలా ప్రయోగించవచ్చు, అంటే కంప్యూటర్ను ఉపయోగించి మానవ భాషలో వివిధ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయవచ్చు అనేది మనకు లాంగ్వేజ్ టెక్నాలజీ అనేది నేర్పిస్తుంది. ఈ డిజిటల్ రూపంలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడేటువంటి భాష అంటే మౌఖిక భాష, రాస్తూ ఉన్నటువంటి భాష లిఖిత భాష, ఈ రెండు కూడా అటు ఆడియో ద్వారా, వీడియో ద్వారా, టెక్స్ట్ ద్వారా డిజిటల్ రూపంలోకి మారి కంప్యూటర్లోకి ఎక్కించడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా తక్కువ స్పేస్లో తక్కువ సమయంలో భాషని ఎక్కువగా మనం ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా లాంగ్వేజ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా మనకి భాషని డాక్యుమెంట్ చేయడంలో, అంటే భాషని సేకరించి నిల్వ చేయడంలో, ఆ తర్వాత డిసెమినేషన్ చేయడంలో, అంటే భాష ప్రసారం చేయడంలో, భాషలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని డిజిటల్ రూపంలో డాక్యుమెంట్ చేయడంలోనూ అదే డిజిటల్ రూపంలో ప్రచారం చేయడంలోనూ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడం జరిగింది. తద్వారా భాష అనేది విపరీతంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా, అంటే ఏ భాషలో అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో ఆ భాష ముందుకు వెళ్ళి ఆ భాష అభివృద్ధి చెందింది. ఆ భాషలో అనేకమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. ఆ భాషలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం డాక్యుమెంట్ చేయడానికి, ఆ భాషలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అనేకమైనటువంటి అంశాలు, కల్చర్కు సంబంధించినటువంటి, లిటరేచర్కు సంబంధించినటువంటి, హెరిటేజ్కు సంబంధించినటువంటి అనేక అంశాలు డాక్యుమెంట్ చేయడం, ఆ డాక్యుమెంట్ చేసినటువంటి అంశాలని ఇతరులకి పంచడం, ప్రసారం చేయడం, డిసెమినేట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం కోసం సులభమైనటువంటి మార్గాలు ఏర్పడ్డాయి. తద్వారా ఈ భాష అభివృద్ధి చెందుతున్నది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ టెక్నాలజీ కొన్ని భాషల్లో మాత్రమే అభివృద్ధి చెందడం జరిగింది. అట్లా అభివృద్ధి చెందినటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి అని చెప్పవచ్చు. నేటి కాలంలో తెలుగు భాషలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, భాషా సాంకేతిక పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందడం ద్వారా నేడు మనం ఎక్కడ చూసినా కూడా, అంటే సెల్ ఫోన్లలో కానీ, కంప్యూటర్లో కానీ, ఇంటర్నెట్ అంతర్జాలంలో కానీ ఎక్కడ చూసినా కూడా తెలుగు భాష మనకు కనిపిస్తూ ఉంది. దాని ద్వారా ఈ తెలుగు భాష దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉంది అని చెప్పవచ్చు. ఈ విధంగా తెలుగు భాష ఏ విధంగా ఈ డిజిటల్ రూపంలో ఉందో నేర్చుకోవడాన్నే మనము భాషా సాంకేతికత అని చెప్పవచ్చు. నేడు మనకు సమాచార సౌలభ్యం కోసం ఈ భాషా సాంకేతిక వనరులను మనము వాడుతూ ఉన్నాము. అందులో ముఖ్యంగా యంత్రానువాదం, సమాచార నిర్వహణ, రైటింగ్ టూల్స్, ఎలక్ట్రానిక్ భాష, స్పీచ్ సింథసిస్, ఎలక్ట్రానిక్ నిఘంటువులు, స్పీచ్ మరియు టెక్స్ట్ కార్పోరా, ఇట్లా ఇంకా చాలా రూపాల్లో మనకు ఈనాడు తెలుగు భాష డిజిటల్ రూపంలో మనకు లభిస్తూ ఉంది. అంటే భాషా సాంకేతికత వల్ల వివిధ రూపాలుగా, అంటే మనము మాట్లాడుతూ ఈరోజు మనము సెల్ ఫోన్ల ద్వారా భాషని రికార్డు చేయగలుగుతున్నాము. మనము రాసినటువంటి భాషను స్కాన్ చేయడం ద్వారా ఈనాడు మనం డిజిటల్ రూపంలోకి మార్చగలుగుతున్నాము. అలా కాకుండా టైప్ చేయడం ద్వారా కూడా మనము డిజిటల్ రూపంలోకి మార్చగలుగుతున్నాము. అంటే అనేక మార్గాల ద్వారా ఇవి ఇన్పుట్ ఆపర్చునిటీస్ అంటాము, ఇన్పుట్ టెక్నిక్స్ అంటాము. అంటే ఇన్పుట్ అంటే
మనం ఏ విధంగా కంప్యూటర్కి లేదా సెల్ ఫోన్కి మనం అందిస్తున్నాము, మాట్లాడడం ద్వారానా, ఇమేజ్ ద్వారానా, ఫోటో తీయడం ద్వారానా, టైపు చేయడం ద్వారానా, స్కాన్ చేయడం ద్వారానా, ఇలా అనేక విధాలుగా అనేక ఇన్పుట్స్ ద్వారా భాషా అంశాలని అంటే భాషలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి ఏవైనా కావచ్చు. ఈనాడు మనకు ఉపయోగంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి మనకు అవసరం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము డిజిటల్ రూపంలోకి మార్చి వాటిని కంప్యూటర్లో లేక అంతర్జాలంలో మనము భద్రపరుస్తూ ఉన్నాము. ఈ విధంగా ఏ విధంగా మనం ఇన్పుట్ చేస్తూ ఉన్నాము, ఆ విధంగా తర్వాత మనము ప్రిజర్వ్ చేయబడ్డటువంటి దాన్ని మళ్ళీ మనము డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాము. అంటే ఒకసారి ప్రిజర్వ్ అయిన తర్వాత దాన్ని మనము ప్రసారం చేయగలుగుతున్నాము, అంటే ఎవరికంటే వాళ్ళకి పంపించగలుగుతున్నాము, మెయిల్ ద్వారా పంపించగలుగుతున్నాము, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా, అనేక వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా మనకు కావాల్సినటువంటి వ్యక్తులకు లేక సమాజంలో ఉన్నటువంటి మాస్ పీపుల్కి, మాస్ గ్రూప్కి మనం పంపించగలుగుతున్నాము. అంటే ప్రిజర్వ్ చేయగలుగుతున్నాము, ప్రసారం చేయగలుగుతున్నాము, దాన్ని డౌన్లోడ్ కూడా అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ రూపంలో కానీ ఇంకా ఇమేజ్ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ మనము తీసుకోగలుగుతున్నాము. ఈ విధంగా భాషా అంశాలని, భాషకు సంబంధించినటువంటి అక్షరాలని, భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని, భాషలో ఉన్నటువంటి నాలెడ్జ్ని మనము డిజిటల్ రూపంలోకి మార్చేటువంటి ఈ పరిజ్ఞానాన్ని దీని అంతా కూడా మనం ఏమంటామంటే లాంగ్వేజ్ టెక్నాలజీ అని అంటాము. ఈ భాషా సాంకేతికతను లాంగ్వేజ్ టెక్నాలజీ అని, దాన్నే హ్యూమన్ లాంగ్వేజ్ టెక్నాలజీ హెచ్ఎల్టి అని కూడా పిలుస్తారు. హ్యూమన్ లాంగ్వేజ్ అంటే మనుషులు మాట్లాడేటువంటి భాష. ఈ హ్యూమన్ లాంగ్వేజ్ని మనము టెక్నాలజీ రూపంలోకి ఏ విధంగా మారుస్తూ ఉన్నాము. ఈనాడు బాగా ప్రఖ్యాతి చెందినటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ ట్రాన్స్లేషన్ లాంటివి ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. వాటిని అంటే ఈ భాషని మనము కంప్యూటర్ రూపంలోకి మార్చడాన్నే ఏమంటామంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సహజ భాషా ప్రాసెసింగ్ అని అంటాము. ఇదంతా నేర్చుకునేటువంటి ఈ శాస్త్రాన్నే కాంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ అని కాంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ శాస్త్రంగా మనం పిలుస్తాము. అంటే ఒక భాషకి ఒక నిర్మాణం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టుకతోనే తన మెదడులో భాషకు సంబంధించినటువంటి నిర్మాణము నిక్షిప్తమై ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ భాషకు ఎక్స్పోజ్ అవుతాడో ఆ భాషను నేర్చుకుంటాడు. అంటే ఆ భాషకు సంబంధించినటువంటి ఒక నిర్మాణం మనిషి మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. జంతువుల మెదడులో అలా ఉండదు. కాబట్టి జంతువులు భాషని నేర్చుకోలేకపోతున్నాయి. ఈ విధంగా మనిషి మెదడులో ఎట్లా అయితే భాషా నిర్మాణం అనేది నిక్షిప్తమై ఉందో దాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు అట్లాంటి పరిజ్ఞానాన్నే సాంకేతికత ద్వారా కంప్యూటర్లోకి ఎక్కించడం జరిగింది. దానిని ఏమంటామంటే న్యాచురల్ లాంగ్వేజ్, సహజ భాష. ఆ సహజ భాష కంప్యూటర్లో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మనం ఏ భాషనైతే కంప్యూటర్కి అందిస్తామో, ఉదాహరణకు ఇంగ్లీష్ లెటర్స్ అందిస్తే అది ఇంగ్లీష్లో, తెలుగు లెటర్స్ అందిస్తే తెలుగులో, హిందీ అయితే హిందీ, అట్లా ఏ భాషని మనం ఇన్పుట్గా ఇస్తామో ఆ భాషలోకి ఈ పరిజ్ఞానాన్ని అది తీసుకొని నిల్వ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ విధంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా కంప్యూటర్లు వివిధ భాషల పరిజ్ఞానాన్ని మామూలుగా టెక్స్ట్ రూపంలో ఉన్నటువంటి దాన్ని డిజిటల్ రూపంలోకి మార్చుకొని నిల్వ చేయడము, ప్రసారం చేయడము, మనకు అవసరమైనప్పుడు అందివ్వడము జరుగుతూ ఉంది. ఈ విధంగా వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి అంటే భాషని ఉపయోగించేటువంటి టెక్నాలజీనే భాషా సాంకేతికత, లాంగ్వేజ్ టెక్నాలజీ అంటాము. అంటే ఈ సాంకేతికతను భాషకు అనువర్తిస్తూ భాషను టెక్నాలజీ రూపంలోకి మార్చడము, భాషని టెక్నికల్గా మనము ఉపయోగించడము. ఆ విధంగా ఏ విధంగా చేస్తామో దాన్నంతా కూడా లాంగ్వేజ్ టెక్నాలజీ, భాషా సాంకేతికత అంటాము. ఈరోజు మనం నిత్య జీవితంలో చూస్తున్నట్లయితే మనం వాడేటువంటి సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా
మనం మెసేజ్లు పంపిస్తూ ఉన్నాము, మనం ఏదో అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో అప్లై చేస్తున్నాము. ఆ విధంగా అప్లై చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనము భాషని కంప్యూటర్లో టెక్నాలజీ ద్వారా మనం ప్రయోగిస్తున్నాము. మనం పెన్నుతో పేపర్ పైన రాయకుండా వివిధ కంప్యూటర్ పరికరాలలో, టెక్నికల్ పరికరాలలో భాషను ప్రయోగిస్తున్నాము. ఆ టెక్నికల్ పరికరాలలో భాష ఏ విధంగా లిఖించబడుతుంది, భాష ఏ విధంగా ప్రాసెసింగ్ చేయబడుతుందో ఆ ప్రాసెసింగ్ విధానాన్నే లాంగ్వేజ్ టెక్నాలజీ. ఆ ప్రాసెసింగ్ చెప్పేటువంటి దాన్నే ఆ భాష ఏ విధంగా ప్రాసెసింగ్ జరుగుతుందో దాన్ని తెలుసుకోవడాన్నే లాంగ్వేజ్ టెక్నాలజీ అని అంటాము. భారతీయ భాషల్లో ఈ సాంకేతిక అభివృద్ధి అంటే భాషా సాంకేతిక అభివృద్ధి కోసం మన భారతదేశము LDCIL అంటే లింగ్విస్టిక్ డాటా కన్సార్టియం ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్, ఈ లింగ్విస్టిక్ డాటాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలు, భారతదేశం అనేది అనేక భాషలకు నిలయము. ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ అంటే బహుళ భాషా దేశం అని అంటాము. ఈ అనేక రూపాల్లో ఉన్నటువంటి అనేక భాషల్ని చేయడం చాలా కష్టం కాబట్టి ఆ విధంగా భాషల యొక్క పరిజ్ఞానాన్ని అంతా కూడా భాషా టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసి ఒక భాషలో ఉన్నటువంటి అంశాలను, అది సాహిత్యం కావచ్చు, ఇంకా పరిజ్ఞానం కావచ్చు, సైన్స్ అయినా ఏదైనా కూడా ఒక భాషలో ఉన్నటువంటి అంశాన్ని ఇంకో భాషలోకి తర్జుమా చేసేటువంటి ఒక టెక్నాలజీ ఈరోజు మనకు వచ్చింది. మనం గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా కూడా ఈరోజు మనం తెలుగులో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని హిందీలోకి, అంటే మనకు అనుకున్నటువంటి భాషలోకి మనం మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా లాంగ్వేజ్ టెక్నాలజీ అనేది ఈనాడు మన దేశంలో వివిధ రూపాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. ప్రస్తుతము మనకున్నటువంటి జాతీయ విద్యా విధానం NEP 2020 2020లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ముఖ్యంగా ఏం చెప్తుందంటే మాతృభాషలో ప్రాథమిక మరియు సాంకేతిక వైద్య విద్య లాంటి బోధన మాతృభాషలో జరగాలని చెప్పేసి ఆ విద్యా విధానంలో ప్రధానంగా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ప్రాంతీయ భాషలో బోధన జరగాలంటే ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందాలి. పరిజ్ఞానం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఆ ప్రాంతీయ భాషల్ని సాంకేతికంగా అభివృద్ధి చెందించాలి, టెక్నాలజీ పరంగా భాషల్ని అభివృద్ధి చేయాలి. ఆ విధంగా అభివృద్ధి చేయడం కోసం ఈనాడు మన భారతదేశం అనేక కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా NCERT లాంటి అనేక సంస్థలు ఈనాడు మన పాఠ్య ప్రణాళికల్ని ఈ కాంటెంట్ రూపంలో, అంటే కాంటెంట్ అంటే టెక్స్ట్, ఈ టెక్స్ట్ని ఈ టెక్స్ట్గా అంటే సాఫ్ట్ కాపీగా మార్చి సాఫ్ట్ పుస్తకాలని మనం ఈ బుక్స్ అంటున్నాము, ఈ క్లాసెస్ అంటున్నాము, ఇట్లా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ పుస్తకాలు, ఆన్లైన్ నోట్స్ ఈరోజు మనం పొందగలుగుతున్నాము. అంటే ఈ శాస్త్ర సాంకేతికత, భాషా సాంకేతికత అభివృద్ధి చెందడం ద్వారా ఈనాడు మనం అనేక భాషల్లో ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని మనం డిజిటల్ రూపంలో పొందడానికి అవకాశం ఏర్పడింది. అందులో ముఖ్యంగా మన భాషా విషయంలో, విద్యా పరిజ్ఞాన విషయంలో తీసుకున్నట్లయితే మన భారతదేశం దీక్ష అనేటువంటి ఒక వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటిదంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, లేక పాఠ్య ప్రణాళికను, భాషా అంశాలను, భాషలో ఉన్నటువంటి వివిధ శాస్త్రాలను ఆన్లైన్ రూపంలోకి మార్చి, డిజిటల్ రూపంలోకి మార్చి ఈనాడు ఇటు స్కూళ్ళకు కానీ కొన్ని కాలేజీలకు కూడా, కాలేజీకి సంబంధించినటువంటి అనేక అంశాలని మనకు ఈ సంస్థలు అందిస్తూ ఉన్నాయి. అంటే NEP 2020 ప్రకారం కరోనా తర్వాత బ్లెండెడ్ టీచింగ్, ఆన్లైన్ టీచింగ్ అనేటువంటిది ప్రచారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈనాడు మనకి స్వయం ద్వారా, వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి అనేక కార్యక్రమాలు, అనేక బోధనలు ఆన్లైన్లో ఈనాడు జరుగుతూ ఉన్నాయి.
ఆన్లైన్లో జరగడానికి అనేక సాధనాలు కావాలి. ఆ సాధనాలు ఏర్పడాలంటే అంటే మనకున్నటువంటి ఈ టెక్స్ట్ని, మనకున్నటువంటి సిలబస్ని ఆన్లైన్ రూపంలోకి మార్చాలంటే ఆ భాషలో సాంకేతికత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఆన్లైన్ అభివృద్ధి చెందడం కోసం అనేక భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలు ఈనాడు డిజిటల్గా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అందులో భాగంగానే మన తెలుగు భాష కూడా డిజిటల్ రూపంలోకి